ఓకే. అది నిలబడదు ఇక. ఓకే, దానికి ఫుడ్ లాగా తీసుకొని అది మంచిగా ఎదుగుతదేమో. అది ఎదుగుతుంది, దీన్ని తొక్కేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకు చూస్తే ఇవి కనిపిస్తున్నాయి, అవుతున్నాయి కదన్న అవును, బత్తాయిలు? ఇవి కాస్తాయి. ఇప్పుడు ఇంకా ఓకే. నెక్స్ట్ 2-3 ఇయర్స్ బ్రహ్మాండంగా కాస్తాయి. ఓకే. ఇవి మొన్న మేము ఇది ఇప్పుడే మంచిగా మొక్క కాసి ఫ్లవరింగ్ అంతా ఉండేది. మాకు ఫర్టిలైజర్ ప్రాబ్లం ఉండి ఓకే. మేము వేయలేకపోయినాం అట్లా. సో ఇది బత్తాయి. ఇక్కడ అంటే మీ దగ్గర ఉన్న మొక్కలల్లో ఏదన్నా ఇంట్రెస్టింగ్ మొక్క ఏదన్నా ఉందా? ఇంట్రెస్టింగ్ యూనిక్ అని ఏం లేదు, అన్నీ మన దగ్గర రైతుల దగ్గర దొరికే పెట్టినాం మనం. ఓకే. ఇగో ఇది అల్లనేరేడు చెట్టు, ఇవి మామిడి చెట్లు. ఇవి మామిడిలో కూడా రకరకాలు అన్నట్టు ఇందులో. అక్కడ కొబ్బరి చెట్ల సైడ్ అటు గేట్ సైడ్ కూడా ఉంటాయి ఒక 10 గల. ఓకే. అంటే వెరైటీస్ అన్నట్టు, ఇలా బంగనపల్లి అని రసాలు అని ఉంటాయి కదా రకరకాల, అదే అవి తెచ్చి పెట్టినాం. సో అంటే ఇప్పుడు మొత్తం 33 ఎకరాలు. ఈ 33 ఎకరాల్లో బత్తాయి తోట ఎంత ఉంది? వ్యవసాయం అంటే మనం వరి పండించడానికి ఎంత ఉంది? కంది పండించడానికి ఎంత ఉంది? అంటే ఇట్లా ఏమన్నా మీరు అంటే డిఫరెన్సియేషన్ చేసుకున్నారా? అంటే దీనికి ఇంత స్థలం, దీనికి ఇంత స్థలం అని? అట్లానే లేదు. ఇప్పుడు ఈ 32లో మేము ఏం చేసినామంటే అక్కడ ఒక పొలానికి ఒక 3 ఎకరాలు కేటాయించినాం. ఓకే. మీరు అన్నట్టు ఒక 3 ఎకరాలు వరికి 3 ఎకరాలు. ఎప్పుడు రేపటి నుంచి ఎవరన్నా ఇక్కడ పనులు ఉన్నా, సర్వెంట్స్ ఉన్నా వాళ్ళే చేసుకొని వాళ్ళే తినేటట్టు, మనకేం లేదు. వాళ్ళ కోసమే నేను అది చేసింది. ఓకే. వాళ్ళు ఒడ్లు పండించుకుంటే వాళ్ళకు వాళ్ళకి బాగా కావాలి కదా బియ్యం తినడానికి. అవును. వాళ్ళ కోసం అని ఒక 3 ఎకరాలు చేపించి పెట్టినాం మొత్తం. ఆ కింది సైడ్ ఉంటుంది, చూపిస్తాం మీకు తర్వాత. ఓకే. మిగతాదంతా ఇక్కడ 1 ఎకర్ ఏమో ఇంటి ముందర ఖాళీగా ఉంచుకుంటున్నాము. ఓకే. సో హాఫ్ ఎకర్ ఇంటర్ కాటి ఉంటుంది అన్నట్టు. ఇంకా మిగతాదంతా ఈ 27-28 ఎకర్స్ ఈ ఆయిల్ ఫాము, ఈ బతాయి చెట్లు, ఈ శ్రీగంధం ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఓకే. అట్లా ఇంకా ముందు వరకు ఎంత దూరం ఉంటుంది ఈ బత్తాయి తోట? ఇదంతా ఉంటుంది, మనం నడవాలి మొత్తం. మనం ఇప్పుడు తిరగలేనులే, ఎందుకంటే ఎండ కూడా స్టార్ట్ అయింది, 1 అవుతుంది. మీకు కొంతవరకు చూపిస్తాను నేను. అట్లనే ఆ బావి చూస్తుంటే ఆ బావి చూపిస్తాను నేను. ఒకసారి